శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో బీఆర్ అంబేద్కర్ కూడలిలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు దళితులు కూటమి నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేశారని గుర్తు చేశారు. వర్గీకరణ అమలు జరిగిన సమయంలో దాదాపు 25,000 మందికి మాదిగ ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇప్పుడు వర్గీకరణపై సుప్రీంకోర్టు ద్వారా పూర్తి న్యాయం జరుగుతోందన్నారు. ఎస్సీల్లో ఉన్నటువంటి అసమానతలను పోగొట్టి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఏ కుల జనాభా దామాషా ప్రకారం ఆ కులానికి అంత వాటా కల్పించాలనే లక్ష్యంతో 30 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయ ఉద్యమం జరుగుతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం జరిగింది. వర్గీకరణ అమలు జరిగిన కాలంలో దాదాపు 25,000 మంది మాదిగ ఉపకులాలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు పార్లమెంట్లో చట్టం చేసుకోమని చెప్పి సూచనలు ఇవ్వడం, 30 సంవత్సరాల తర్వాత అలుపెరిగి పోరాటం చేస్తున్నటువంటి పోరాటాన్ని న్యాయస్థానాలు గుర్తించి రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వడం, ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు చట్టం చేశారో దాన్నే అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించడం, 20 సంవత్సరాల కిందట చంద్రబాబు గారి ఆలోచన దేశం ఈరోజు ఆలోచన చేస్తుందంటే ఆయన ముందు చూపుకి ఇది ఒక నిదర్శనం.